అద్దిరిపోయే కట్టుచారండి. పండగలకి స్పెషల్గా చేస్తారనమాట. ఉగాదికి ఖచ్చితంగా ఇది ఇంట్లో ఉండాల్సిందే. సో సింపుల్ రెసిపీ, టేస్టీ రెసిపీ, ట్రై చేయండి. మరి రెసిపీలోకి వెళ్దాం పదండి. ఉగాది పండుగ రోజు కట్టుచారు చేస్తారండి మా ఇంట్లో. అది కొంచెం స్వీట్గా ఉంటుంది, చాలామంది ఇష్టంగా తింటారు. నేనైతే తిన, కానీ చేస్తా. మా ఇంట్లో అందరికీ నచ్చుతుంది. సో అదేంటి అంటే ఇదిగోండి, పూర్ణం చేయడానికి ఫస్ట్ శనగపప్పుని ఉడకబెడతారు కదా. ఉడకబెట్టిన తర్వాత ఆ నీళ్ళు ఉంటాయి కదా, దాన్ని ఇలా తీస్తారనమాట. కట్టు తీస్తారు. దీన్ని నేను కట్టుచారు చేస్తున్నాను. మీకు కట్టుచారు అంటే ఇష్టం ఉంటే కనుక, లేదా ట్రై చేయాలి అనుకుంటే ట్రై చేయండి. కొంచెం స్వీటిష్గా ఉంటుంది, చాలామంది ఇష్టపడతారు. ఇదిగోండి, కాస్త ఆవాలు, ఇందులో నూనె వేసాను. కాస్త ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు. మా తమ్ముళ్ళు అయితే మా అమ్మ వెనకాల పడి కట్టుచారు అని చేయించుకుంటారు. ఎప్పుడు శనగపప్పు ఉడికించినా కూడా ఆ నీళ్లు తీసి మా అమ్మ తమ్ముళ్ళ కోసం చేస్తుంది. మా డాడీ కూడా ఇష్టంగా తింటారు. అందరికీ అన్నీ నచ్చాలని లేదు కదండి. సో ఒక్కొక్కటి ఒక్కొక్క టేస్ట్. ఇదిగోండి, వెల్లుల్లి. ఇవేం దేవుడి దగ్గర నైవేద్యం పెట్టాం కాబట్టి మేము ఈరోజు వెల్లుల్లి వేసుకుంటాం. కొంతమంది వేయరు, వేయకపోయినా పర్లేదు, కాస్త ఇంగు వేసుకోవచ్చు. ఇందులోనే ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు, ఇందులో కాస్త పసుపు. ఇదిగోండి, కట్టుచారు కొంచెం పప్పు ఉడికింది ఉంటుంది కదా, వచ్చేస్తుంది దీంట్లో. ఇందులోనే అత్తమ్మ చింతపండు పులుసు తీసింది వేసేసింది అంటండి, లేకపోతే నేను మీకు చూపించేదాన్ని. ఇందులో కాస్త చింతపండు గుజ్జు వేసుకోవాలి, అంటే తీసుకున్న కట్టుకి సరిపడా చింతపండు గుజ్జు వేసుకొని ఇందులోనే టమాటా డైరెక్ట్గా వేసేసేయాలి. టమాటా కొంచెం డిఫరెంట్ చారు, ఈజీ ప్రాసెస్ అన్నమాట. కొంచెం ఏమన్నా తిక్కగా అనిపిస్తే కొంచెం వాటర్ వేసేసుకోవచ్చు. పల్చగా ఉంటుంది కట్టుచారు. ఇప్పుడు ఇందులోనే సరిపడా ఉప్పు, కాస్త కారం, అలాగే కాస్త జీలకర్ర మెంతుల పొడి వేసుకోవాలి. ఇందులో బాగుంటుంది. అంతే అండి, ఇంకా బాగా మరిగిచ్చేసి లాస్ట్లో కొత్తిమీర వేసుకుంటే సరిపోతుంది. ఉప్పు కారం టేస్ట్ చూసుకొని, కావాలి అంటే కొంచెం బెల్లం యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఏం వేయను, ఎందుకంటే ఇది ఆల్రెడీ కొంచెం స్వీట్గానే ఉంటుంది కాబట్టి మళ్ళీ బెల్లం వేస్తే ఓవర్ స్వీట్ అనిపిస్తుంది నాకు. బట్ మీ టేస్ట్ తగ్గట్టుగా కొంచెం బెల్లం యాడ్ చేసుకోవచ్చు. ఇంతే, ఇలాగే చేస్తాం కట్టుచారు. కాస్త మరిగిన తర్వాత కొత్తిమీర వేద్దాం. ఇదిగోండి, ఇలా మరుగుతున్నప్పుడు కొత్తిమీర వేసేసుకోవడమే. బాగా మరిగింది, గుమగుమలాడిపోతుంది. దీన్ని బకెట్లోకి తీసుకున్నాం.